నమస్తే, వెల్కమ్ టు టీసాట్ మనోమిత్ర కార్యక్రమం. ఎస్, ప్రతి తల్లిదండ్రి కూడా అంటే మనం ఈ పేరెంటింగ్ అనేది ప్రేమతో బాధ్యతతో నిండిన ఒక చాలా పెద్ద ప్రయాణం అనమాట. సో ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు సంతోషంగా లేదా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా సమాజంలో ఎదగాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం పెంచే విధానం అంటే పేరెంట్స్ పెంచే విధానం పిల్లల మనసు మీద కానీ, వే ఆఫ్ థింకింగ్ మీద కానీ, లేకపోతే వాళ్ళ బిహేవియర్ మీద ఎంతగా ఎఫెక్ట్ చూపిస్తుందో అని. ఎస్, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ కూడా దానికి సంబంధించిందే, పేరెంటింగ్ స్టైల్స్ అర్థం చేసుకోవటం ఎలా అనేది. సో అసలు ఉత్తమమైన పేరెంటింగ్ స్టైల్ ఏది, ఎలాంటి విధానాల్లో పిల్లల్ని పెంచాలి, ఇలాంటి చాలా విషయాలు ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి, సజెషన్స్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య చెన్నంశెట్టి గారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, సైకలాజికల్గా అంటే సైకాలజీలో పేరెంటింగ్ స్టైల్ అంటే ఏంటి అసలు? పేరెంటింగ్ అన్నది మనము ఒక విభజించి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. పేరెంటింగ్ అనేది ఒక భార్యాభర్త ఒకగా మారిన తర్వాత ఇంకొక జనరేషన్కి కారణభూతమైనటువంటి మార్పు. ఇక్కడ ఏమవుతుంది, పేరెంటింగ్ స్టైల్ అన్నది సిస్టమేటిక్గా ఆలోచించాల్సి ఏర్పడితే గర్భస్థ స్థితి నుంచి మొదలై జీవితం అంతమయ్యేంత వరకు ప్రభావం చూపించేటువంటి ఒక ముఖ్యమైన కారకం. మీరు బాగా గమనించగలిగితే మానసిక వ్యవస్థలో, మానసిక కేస్ హిస్టరీ ప్రొసీజర్లో, మనోవిజ్ఞానంలో మనకు ఒక ప్రశ్న ఇస్తుంటాం. మీకు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాంటెడ్ బేబీయా అన్వాంటెడ్ బేబీయా అని. వాంటెడ్ బేబీ ఏంటి, అన్వాంటెడ్ బేబీ ఏంటంటే తల్లిదండ్రులు మానసికంగా, సామాజికంగా సంసిద్ధమై పిల్లల్ని కనుక్కుంటున్నారా అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇకపోతే ఇంకా బయలాజికల్గా కూడా ఆలోచించగలిగితే, ఒక స్త్రీ గర్భస్థ స్థితిని పొందాలంటే ఆ స్త్రీ యొక్క మానసిక సంసిద్ధత ఏర్పడినప్పుడే గర్భం దాల్చగలుగుతుంది. అది ఒక అద్భుతమైనటువంటి చర్య. ఆ స్థితి, ఆ 9 నెలల కాలం ఏమవుతుంది అంటే చాలా మన లైఫ్లో అతి త్వరితగతిన జీవన ప్రమాణాలు మారుతాయో అలాగే ఈ 9 నెలల్లో ఎన్నో రకాలైన మార్పులకు లోనవుతుంది మన యొక్క జనరేటివిటీ. కనుక ఒకసారి ఆలోచిస్తే మనిషి యొక్క మానసిక స్థితి అంటే ఎమోషన్స్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, పుట్టిన తర్వాత సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ కానీ, అలాగే పుట్టకముందు జెనెటికల్ మ్యుటేషన్ అప్పుడు జీన్స్ కానీ మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నది శాస్త్రీయంగా చెప్పదలుచుకుంటాం. ఇక పుట్టిన తర్వాత అంటే శిశువు పుట్టిన తర్వాత నుంచి తల్లిదండ్రులు యొక్క పాత్ర ఏంటి, తల్లిదండ్రుల యొక్క పాత్రలో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి, తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలు కానీ, ఆదరణ కానీ, వాత్సల్యం కానీ, అలాగే వాళ్ళు ఉన్నటువంటి విధానం కానీ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని ఆలోచించుకుంటూ పోతే పేరెంటింగ్ అనేది చాలా అద్భుతమైనటువంటి జీవన ప్రమాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంటే అంతకుముందు స్త్రీ పురుషుడు, ఆ తర్వాత కాలంలో తల్లి తండ్రి అనే ఒక బాధ్యత ఏర్పడిన తర్వాత ఆ వ్యక్తుల్లో ఏర్పడేటువంటి స్థితిని మనం గమనిస్తూ పోతే, ఈ ప్రపంచం గురించి ఎటువంటి పరిస్థితి తెలియనటువంటి ఒక శిశువు పుట్టిన వెంటనే ఎటువంటి స్థితికి లోనవుతుంది అన్నది విషయాల్ని డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి ఒక బుక్లో వివరణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క డెవలప్మెంటల్ సైకాలజీ ఎప్పుడు ఎలా చెప్పబడిందంటే ప్రీనటల్ డెవలప్మెంట్ అండ్ పోస్ట్ నెటల్ డెవలప్మెంట్ రెండుగా విభజించడం జరిగింది. ప్రీనటల్ డెవలప్మెంట్లో ఏం జరుగుతుంది, ఎందుకు నేను పేరెంటింగ్ స్టైల్ అంటున్నాను, ప్రీనటల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నానంటే మన సాంప్రదాయాలు, మన సంస్కృతిలో ఈ యొక్క పేరెంటింగ్ స్టైల్ గురించి పరిపూర్ణంగా మమేకమై పద్ధతులను పాటిస్తుంటాం. ఉదాహరణకు ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన 3వ నెలలో తనలో జరిగేటువంటి ఎన్నో రకాలైన శారీరక మార్పులు కానీ, మానసిక మార్పులు కానీ, వాటికి సంబంధించినటువంటి పద్ధతుల్ని మనము మన యొక్క సంప్రదాయంలో చాలా వివరణంగా చెప్పగలిగాం. 3వ నెలలో కానీ, 5వ నెలలో కానీ, 7వ నెలలో కానీ, 9వ నెలలో కానీ ఆ స్త్రీ తల్లిదండ్రుల చెంత ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర ఉంటూ, తల్లిదండ్రులతో మమేకం అవుతూ, తల్లిదండ్రులతో ఎందుకు ఉండాలి? ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత భర్త దగ్గర, అత్తమామల దగ్గర ఎందుకు ఉండకూడదు అంటే, ఒక స్త్రీ ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో ఆ స్త్రీలో
ఎన్నో రకాలైనటువంటి శారీరక మార్పులతో కూడినటువంటి మానసిక మార్పులు, ఎమోషన్స్, డిజైర్స్ అనేటివి మారుతాయి, కోరికలు మారుతూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు, మా పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంతవరకు స్వీట్స్ గురించి ఇష్టపడేది కాదు, స్వీట్స్ అంటే ఇష్టపడేది కాదు, స్వీట్స్ని తదేకంగా తింటుంది, తన యొక్క కోరికల్లో మార్పులు వచ్చినాయి, తన యొక్క ప్రవర్తనలో మార్పులు వచ్చినాయి, తన యొక్క ఎమోషన్స్లో మార్పులు వచ్చాయని చెప్తుంటారు. అంటే ఏంటి, శిశువు యొక్క అభివృద్ధి మారుతూ ఉన్నప్పుడు తనతో పాటు నీ యొక్క ప్రవర్తనలో కూడా మార్పు వస్తాయి. అలాగే తల్లి మాతృత్వాన్ని పూర్తిగా పొంది అంటే డెలివరీ అయిన తర్వాత డెలివరీ స్థితి పెరినటల్లో కూడా చాలా రకాల ఎమోషనల్ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా లోను కావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ప్రీనెటల్లో స్త్రీ యొక్క మానసిక స్థితి ఫీటస్ అంటే బేబీ యొక్క మానసిక స్థితికి ముడిపడి ఉంటుంది. స్త్రీ గర్భస్థ స్థితిలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి మానసిక సామాజిక సపోర్ట్ సిస్టాన్ని పొందుతుందో ఆ యొక్క సపోర్ట్ సిస్టమ్ అనేది ఫీటస్ అనేది ఎదగడానికి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. మీరు గమనించండి, మన మహాభారతం తీసుకుంటే మహాభారతంలో అభిమన్యుడు గర్భస్థ స్థితిలో ఉన్నప్పుడే ఫీటస్గా ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలి, ఎలా ఎంటర్ కావాలి అనేటువంటి స్థితి వరకు నేర్చుకున్నారని చెప్తా. అంటే అభ్యసన విధానాలు కానీ ఎమోషన్స్ కానీ ఈ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది అక్కడే పునాది ఏర్పడుతుంది. అంటే ఈ యొక్క పిల్లల యొక్క స్థితి ఎమోషన్స్ లెర్నింగ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. పెరినెటల్ అంటే గర్భం నుంచి బేబీ బయటికి రావడం అది చాలా క్రూషియల్ అయినటువంటి పరిస్థితి. ఆ స్థితి అంటే హైయెస్ట్ యాంగ్జైటీకి తల్లి లోనవుతుంది, ఫీటస్ బిడ్డ కూడా లోనవుతాడు. ఆ స్థితి కూడా చాలా క్రూషియల్. గారు, ఈ పిల్లల జీవితంలో ఈ పెంపకం విధానం ఎంత తొందరగా ప్రభావం చూపుతుంది అంటారు అసలు పేరెంటింగ్ అనేది? అదే ఇక్కడ మానసిక శాస్త్రాలు అంటే సైకలాజికల్గా ఏం చెప్తారంటే కొన్ని రకాల థీరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి సైకోసెక్షువల్ డెవలప్మెంటల్ థియరీ అని చెప్తాం. అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం సైకోసెక్షువల్ డెవలప్మెంటల్ థియరీ అంటే బిడ్డ పుట్టిన వెంటనే తన యొక్క ఇన్నేట్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో, తన ప్లెజరబుల్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ అనేది లిప్స్ పైన కాన్సన్ట్రేషన్ అయి ఉంటాయి. కనుక ఆ బేబీ ఫస్ట్ సకింగ్ అనేటువంటి డిజైర్స్ని ప్రదర్శిస్తాడు, యాక్టివిటీని ప్రదర్శిస్తాడు అని చెప్తుంటారు. అంటే ఫస్ట్ ఓరల్గా, రెండోది యానల్గా, మూడోది ప్యాలిక్ స్టేట్, నాలుగోది లాటెన్సీ, ఐదవది జెనిటల్ స్టేజ్. ఈ యొక్క 5 స్టేజ్లు అనేది ఒక జీవితాన్ని డిటర్మైన్ చేస్తుందని సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకోసెక్షువల్ డెవలప్మెంటల్ థియరీ చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే బేబీ వామ్త్ రిలేషన్షిప్ కలిగి సరైన సంతృప్తి కూడుకున్నటువంటి వాతావరణం కలిగి తల్లి దగ్గర నుంచి పరిపూర్ణంగా సకింగ్ బిహేవియర్ని సంతృప్తి పొందుతాడో ఆ వ్యక్తికి ఫర్దర్గా కాన్ఫ్లిక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే భవిష్యత్తులో అంటే అడాలసెన్స్ వయసులోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా బ్యాలెన్స్గా ఉండేదానికోసం, డిజైర్స్ని కంట్రోల్ చేయగలిగేటువంటి మానసిక స్థితి ఉండేదానికోసం అవకాశం ఉంది. రెండోది యానల్ స్టేజ్ అంటే టాయిలెట్ ట్రైనింగ్. అంటే అప్రాప్రియేటివ్గా అంటే 3, 4, 5 సంవత్సరాల లోపలే పిల్లలు డెవలప్మెంట్ చేసుకోగలిగితే, అంటే టాయిలెట్ని యూరినేషన్ బౌల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ డెవలప్ చేయగలిగితే అది నార్మల్ డెవలప్మెంట్. అక్కడ సరైనటువంటి అవగాహన లేకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ మోడర్న్ టెక్నాలజీలో మనకున్నటువంటి వ్యవహారిక శైలి వల్ల మనకు డైపర్ సిస్టమ్ అని చెప్పు మన యొక్క అవసరాలని మనకు సేదరించుకునేటువంటి విధానాలని అవసరాలు తీసుకుని బిజినెస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ డైపర్ అనేది అవసరమా కాదా? అవసరం ఎప్పుడు అంటే విధిలేని పరిస్థితులు జరుగుతున్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, వాటర్ అవైలబిలిటీ లేనప్పుడు, లేదంటే ఇంకా కొన్ని ఇతరత్ర కారణాల వలన మనం ఉపయోగించుకోవాలి తప్ప అన్ని రోజుల్లో అన్ని సమయాల్లో డైపర్ని ఉపయోగించడం వలన పిల్లవాడికి టాయిలెట్ ట్రైనింగ్ అనేది డెవలప్ కాదు. ఏంటి టాయిలెట్ ట్రైనింగ్? ఫస్ట్ తన పీసెస్ని టచ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, తర్వాత క్లీన్ చేసుకోవాలి. తనకు టాయిలెట్ వచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళి విసర్జించాలనేటువంటి అవగాహన నేర్చుకోవాలి. దాన్ని నేర్పించాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. ఇప్పుడు మనకేమైపోయింది, డైపర్ వేసాం, డైపరు నిండిందా లేదా గమనిస్తాం, నిండిన తర్వాత తీసి మనం బయటేస్తాం. ఎప్పుడు పిల్లవాడు తన యొక్క యూరిన్ని గుర్తించి ఆ డిస్కంఫర్ట్ని గుర్తించి యూరిన్ వచ్చినప్పుడు తనకు ఎక్కడ యూరినేట్ చేయాలనేది నేర్చుకోగలుగుతాడు? ఇది 3 సంవత్సరాల లోపలే జరగాలి. కానీ ఇప్పుడున్నటువంటి సిస్టమ్ వల్ల ఇది ఇంకా ఎక్స్టెండ్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఇన్అప్రోప్రియేట్ యూరినేషన్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కనుక మనం ఏం చేయాలంటే పిల్లలకు సాధ్యమైనంత వరకు ఇది లేని పరిస్థితుల్లో తప్ప
సాధ్యమైనంత వరకు ఈ డైపర్ సిస్టాన్ని కాకుండా టాయిలెట్ని తను గుర్తించే విధమైనటువంటి పరిస్థితుల్లో, అంటే లంగోటల సిస్టమ్ మన దగ్గర ఉండేది. లంగోటల వల్ల ఏమవుతుందంటే యూరినేట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ వెట్ తెలుస్తుంది, వెట్ తెలిసిన ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది, డిస్కంఫర్ట్ ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా బాబు ఏడవడమో పాప ఏడవడమో చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు గుర్తించి ఒక వాష్రూమ్ తీసుకెళ్ళి క్లీన్ చేసి పెడతారు. అంటే అక్కడ బేబీ ఏం చేస్తుందంటే గమనిస్తుంది. పుట్టినప్పటి నుంచి తను ఎవరు, తన చుట్టుపక్కల ఏమున్నాయి, ఏం వస్తువులు ఉన్నాయి, ఎవరు నాకు డిస్కంఫర్ట్ని కరెక్ట్ చేస్తున్నారని గమనిస్తుంది. అది చాలా అవసరం. కనుక ఇక్కడ మనం గమనిస్తుండాల్సిన విషయం ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా క్రూషియల్ అయిన పని. తన యొక్క జెండర్ ఐడెంటిటీని గుర్తించడానికి, జెండర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, తనకున్నటువంటి ప్రైవేట్ పార్ట్ యొక్క ఫంక్షన్ని గుర్తించడానికి చాలా క్రూషియల్. నెంబర్ 3, ఇక్కడ ప్యాలిక్ స్టేట్ చాలా క్రూషియల్ అయిన విషయం. ఇది పేరెంటింగ్ స్టైల్లో ప్యాలిక్ స్టేట్కి చాలా సంబంధాలు ఉన్నాయి. ఏంటిది? ప్యాలిక్ అన్న తర్వాత ఒక జెండర్ ఆపోజిట్ జెండర్కి ఎక్కువ అట్రాక్ట్ కాగలిగి సంతృప్తి పొందేటువంటి సిస్టమ్. పాప తండ్రి దగ్గర సంతృప్తిగా ఉండాలి అంటే, ఒక బేబీ 2 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ 3 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పరిపూర్ణంగా తండ్రి దగ్గర ఉండాలి. తండ్రితో తిరగాలి, తండ్రితో పడుకోవచ్చు, తండ్రితో కౌగిలించుకోవచ్చు, తండ్రిని హక్ చేసుకోవచ్చు. తండ్రితో ఎంత సంతృప్తికరంగా ఒక బేబీ ఉంటుందో ఆ బేబీ చాలా స్పోర్టివ్గాను, చాలా సంతృప్తిగా ఉండడం వల్ల చాలా ఫ్యూచరిస్టిక్గాను, ఇండిపెండెంట్గా తయారడానికి అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే తన యొక్క పరిపూర్ణ జీవితం మొదలు పెడుతుందో, అంటే మ్యారేజ్ అవుతుందో, మ్యారేజ్ అయిన తర్వాత తన పార్ట్నర్తో మమేకం కావడానికి దోహదపడుతుంది. ప్యాలిక్ స్టేట్లో అలాగే ఒక బాబు తల్లితో సంతృప్తికరంగా ఉండాలి. ఉంటే ఆ యొక్క పీరియడ్ సంతృప్తికరంగా పొందగలిగితే ఆ వ్యక్తి తన యొక్క మ్యారేజ్ లైఫ్లో తన పార్ట్నర్తో సవ్యవరంగా చాలా సంతృప్తికరంగా ఉండేదానికి అవకాశం ఉంది. లేటెన్సీ పీరియడ్ ఏమంటారంటే ఇట్ ఈజ్ ఏ సెక్షువల్ అర్జీ లేనటువంటి రిగ్రెట్ చేయబడే, అంటే పూర్తిగా అన్నకు ఓన్లీ తన జెండర్తో గ్రూపిజం, గ్యాంగిజం అనేటువంటి ప్లే యాక్టివిటీ పీరియడ్, అంటే పరిపూర్ణంగా బాల్యాన్ని అనుభవించేటువంటి వయసు. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక విలేజ్లో కానీ చూస్తే 6-7 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిలందరూ కలిసి అమ్మాయిలతో కలిసి ఆడుకోవడం, అబ్బాయిలందరూ కలిసి అబ్బాయిలతో ఆడుకోవడం, ఈ అబ్బాయిలు మీరు సపరేట్ మేము సపరేట్ అనడం. అంటే ఏంటి? వాళ్ళు ఇండివిజువల్గాను ఇండిపెండెంట్గాను ఒక కలిసిమెలిసి తిరిగేటువంటి వాతావరణం. దీన్నే చెప్పాలంటే లేటర్ చైల్డ్హుడ్లో జరుగుతుంది. ఈ చైల్డ్హుడ్లో జరుగుతున్నప్పుడు గ్యాంగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ వాళ్ళ జెండర్ యొక్క ఐడెంటిటీనే ముఖ్యం. ఇక్కడ ఎటువంటి ఆపోజిట్ జెండర్ పైన అవకాశం. 5వది జెనిటల్ స్టేజ్. ఎప్పుడైతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెనార్కి స్పెర్మాకి అటైన్ అవుతారో అప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి సెక్షువల్ ఫంక్షన్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే చూడండి, లైఫ్ పుట్టినప్పటి నుంచి 11-14 సంవత్సరాల మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనేది సీజ్ అవుతుంది. అదే చెప్తారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏమని? ఎవరైతే పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల కాలం మధ్య కాలంలో సంతృప్తికరమైనటువంటి యాక్టివిటీస్ని పొందుతారో వాళ్ళు తన జీవితంలో సంతృప్తికరంగా ఉంటారు. ఈరోజు ఆల్కహాలిక్స్ కానీ, ఈరోజు యాంటీ సోషల్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు కానీ, ఈరోజు కాలంలో భార్యాభర్తలు విడిపోవడానికి కొన్ని ఈగోస్టిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, డిస్సాటిస్ఫాక్షన్ పదే ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా గతంలో ముడిపడి ఉన్నదనేది ఈ యొక్క థియరీ చెప్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తున్న సమాజంలో దాదాపు 14-20% పాపులేషను యాంగ్జైటీకి న్యూనతా భావన అంటారు తెలుగులో. న్యూనతా భావనకు లోనవుతారు. ఏంటి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి. దీనికి కారణం ఈ థియరీ ఏం చెప్తుందంటే, ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్లో మీ సరైనటువంటి సంతృప్తి జరగకపోవడము, కాన్ఫ్లిక్ట్గా పొందడము, కాన్ఫ్లిక్ట్ వల్ల సరైన డిఫెన్స్ మెకానిజం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మీరు ఇన్ఫీరియారిటీకి వస్తారు అన్నది ఈ థియరీ చెప్తుంది. అంటే మీరు యాజ్ ఎ తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ప్రముఖ పాత్ర ఇక్కడ పోషిస్తారు. పుట్టినప్పటి నుంచి 14 లేదా 18 సంవత్సరాల మధ్యకాలంలో మీ పిల్లలు ఎటువంటి వాతావరణంలో ఎటువంటి సంతృప్తి ప్రమాణికాలతో పెంచుతారో ఆ యొక్క ప్రమాణికాలు అనేటివి
జీవితాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని, మూర్తిమత్వాన్ని డిసైడ్ చేస్తాయి. కనుక ఇది ఒక రకమైన థియరీ చెప్పేటువంటి పద్ధతి. రైట్ సార్. అదేవిధంగా చాలామంది ప్రేమ ఉంటే చాలు అని అనుకుంటాం. చాలామంది కాదు, మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ప్రేమ ఉంటే చాలు పిల్లల మీద అనుకుంటాం. కానీ పెంపకం విధానం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? చూడండి, మీరే అన్నారు అంటే ప్రేమ ఉంటే చాలు, ఆ ప్రేమతో ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమ అన్నది ఎన్నో రకాల మార్పులకి సుసాధ్యం చేస్తుంది. పరిపూర్ణంగా ప్రేమ అనేటువంటి పదానికి అర్థం తెలిస్తే మానసిక కోణంలో ప్రేమ, దానికి నిజమే అర్థంతో మనం ప్రవర్తిస్తే ఎటువంటి సమస్యలు రావు. ప్రేమ అనేది అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ టువర్డ్స్ ద పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్. అంటే ఏదైనా అన్కండిషనల్గా ఎటువంటి కండిషన్ లేకుండా మమేకం కాగలిగి ప్రదర్శించగలిగేటువంటి ప్రవర్తననే ప్రేమ అంటారు. సార్ ఒక కాలర్తో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లత అండి. ఓకే, లత గారు సార్తో మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మా బాబు ఇప్పుడు ఎయిత్ మంత్. సో మా బాబుని ఇప్పుడు ఎలా బిహేవియర్ చేస్తుందో ఎట్లా అబ్జర్వేషన్ చేయాలి మేము సార్? ఇట్లా బాబు మోటార్ యాక్టివిటీ ఇవి అని మేము యూట్యూబ్ లో చూసినాము. అవి ఎలా అబ్జర్వేషన్ చేయాలి, ఎలా బాబు కరెక్ట్ గా పెరుగుతుండా లేదా, ఎలా మేము చూడాలి సార్? ఓకే, చాలా అంటే ఇప్పుడు మన టాపిక్ చాలా రిలవెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే డెవలప్మెంట్లో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎలా ఉండాలి అంటే, మీరు ఒక విషయాలు నేను చెప్తానండి. ఏంటంటే ఎరిక్సన్ అనేసి ఒక థియరిస్ట్ ఏం చెప్పాడంటే, పుట్టినప్పటి నుంచి చనిపోయేటి వరకు ఒక్కొక్క స్థితిని, ఒక్కొక్క పీరియడ్ని డివైడ్ చేశాడు. మీ బాబు ఫస్ట్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అంటే పుట్టినప్పటి నుంచి 18 నెలల కాలం మధ్యలో, బహుశా ఈ 18 నెలల మధ్యలో మీ బాబు ఉన్నప్పుడు ఏంటంటే చూడండి, ట్రస్ట్. మీ బాబుకి మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు మీరు హక్ చేసుకోగలుగుతున్నారు, మీరు నిద్రిస్తున్న సమయంలో మీ బాబుని మీరు హక్కుని చేర్చుకోగలుగుతున్నారా అంటే, మీ బాబు యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలకి మీరు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ కాగలుగుతున్నారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి 18 నెలలు అంటే 1.5 year వరకు పిల్లల యొక్క ట్రస్ట్ని మనం డెవలప్ చేయాలి. అంటే తన అవసరాలు, బేసిక్ నీడ్స్ని తను వర్బల్గా చెప్పలేడు కనుక అటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడికి తన అవసరాలని మనం ప్రాథమిక దశలోని, ఒక ఉదాహరణకు ఏడుస్తున్నాడు అన్నప్పుడు ఏడుపుని ఎక్కువసేపు కొనసాగించకూడదు. 1 నిమిషం కాకపోతే 2 నిమిషాల మధ్యలోనే మనం తన యొక్క అవసరాలని గుర్తించి తీర్చగలిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ థింగ్ ఫీడింగ్, అప్రోప్రియేట్ ఫీడింగ్ చేయాలి. రెండోది ఏంటంటే వార్మ్త్ అంటే సరైనటువంటి వాతావరణం కలిగేటువంటి ప్రదేశంలో పెంచాలి. మూడోది ఏంటి, తనకి కంటికి త్వరితగతిని మీరు కనపడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కేర్ టేకర్ అనేది ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్సెన్స్ కరెక్ట్ కాదు. ఎందుకంటే దూరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే బేబీ ఇన్సెక్యూరిటీకి లోను కావడం, యాంగ్జైటీకి లోను కావడం, సపరేషన్కి లోను అయ్యేదానికి అవకాశం ఉంది. కనుక ఈ యొక్క ప్రాథమిక దశలో ఈ యొక్క ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్లో జరుగుతుంది. దీనికి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ సాధ్యమైనంత వరకు తనకి దగ్గరగా అవైలబిలిటీగా ఉండే విధంగా చూడాలి. రెండోది 8-9 నెలల కాలం వచ్చినప్పటికీ క్రాలింగ్ కానీ, తర్వాత వచ్చి క్లైంబింగ్ కానీ, స్టాండింగ్ కానీ, తర్వాత వచ్చేసి వాటర్ లాంటి మీరు స్నానం చేపిస్తున్నప్పుడు వాటర్ లాంటి దాంట్లో చేతులు పెట్టి అలా జలగొట్టడం కానీ, అలా తను ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటాడు. మీరు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే పిల్లవాడికి లేడి వరకు ప్రయత్నం చేస్తాడు. కింద పడిపోతాను, తలకు గాయం తగులుతుంది, లేదంటే సైడ్కి పడిపోతాను, చేతికి గాయం తగులుతుంది, ఎటువంటి తెలియదు. అంటే అక్కడ మీరు చూడాల్సిందంటే సూపర్వైజ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ పిల్లవాళ్ళ యొక్క మోటార్ యాక్టివిటీని కానీ, సెన్సర్ యాక్టివిటీని కానీ అబ్జర్వ్ చేస్తూ దగ్గరగా ఏదైనా ఒక తను పడిపోయే ప్రమాదం ఉంది, పడిపోతున్నాడు, తను గాయమవుతుంది, ఏదైనా వస్తువు పైన పడుతున్నాడు, ఇమ్మీడియట్లీ మీరు సంరక్షించుకోవాలి. కనుక ఈ 8, 9, 10 అంటే 1 year మధ్య కాలంలో ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. 1.5 year మధ్య కాలంలో పిల్లలకి ఇంట్లో నుంచి బయటికి పోయేటువంటి తత్వం కూడా ఎక్కువ చూస్తుంటారు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఇద్దరు వస్తువులు చూడాలని చెప్పో, లేదంటే థింగ్స్ని ఆపరేట్ చేయాలని చెప్పో, వస్తువులు విసిరేయడము అని చూస్తుంటారు. అప్పుడు కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. అంటే మినిమం 2.5 years to 3 years వరకు పిల్లల యొక్క మోటార్ యాక్టివిటీ, సెన్సార్ యాక్టివిటీ, కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. ఈ యొక్క 2-3 సంవత్సరాల మధ్య కాలము
అయిపోయే మునిపే మోరల్ డెవలప్మెంట్ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. కనుక ఇది చాలా అద్భుతమైన విషయం. తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు పిల్లల దగ్గర ఉండేదానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ట్రస్ట్ ఏర్పడితే పిల్లవాడు భవిష్యత్తులో చాలా ఎక్కువ ఆపరేట్ చేసి తను స్వతహాగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి మన స్లైడ్ చూడగలిగితే స్టేజెస్ ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ఫాన్స్లో ట్రస్ట్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ట్రస్ట్ కాకుండా మిస్ట్రస్ట్ ఏర్పడుతుందో ఈ పిల్లలు భవిష్యత్తులో తనపై నమ్మకం లేకపోవడం, తను చేసే పనిపైన నమ్మకం లేకపోవడం, ఏదో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తను డెవలప్ కావడం జరుగుతుంది. ఇంకా ఎర్లీ చైల్డ్హుడ్లో చూడండి, అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. మీరు పిల్లల్ని అలో చేయాలి, ఏదైనా ఒక వస్తువును ఆపరేట్ చేసేందుకు అలో చేయాలి. అలో చేయకపోతే ఏమవుతుంది, తను చేయాలా వద్దా. ఉదాహరణ తను ఏదైనా ఒక ఆపరేట్ చేస్తున్నప్పుడు మీరు కండిషన్స్ పెట్టి గదమాయించి కొట్టి చేస్తే ఏమవుతుందంటే చేయకూడదేమో డౌట్ వస్తుంది. కనుక డౌట్ కాకుండా వస్తువుని ఆపరేట్ చేయగలిగేదానికి పిల్లల్ని అలో చేయాలి. చూడండి, ప్రీ స్కూల్ గోయింగ్ ఇక్కడ ఏమవుతుంది, పిల్లల్లో ఇనిషియేటివ్నెస్ పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడడం, ఇతరులకు చెప్పడం, స్కూల్లో ఏం జరుగుతుందో ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఎక్కువ కరెక్షన్ చేస్తుంటారు తల్లిదండ్రులు, అలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఫస్ట్ వినాలి. ఎప్పుడైతే వింటారో ప్రీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్తో వాళ్ళు చెప్పే విషయాలు వింటున్నప్పుడు వోకల్ డెవలప్మెంట్ బాగా ఏర్పడి ఈ విషయాన్ని నరేట్ చేసేందుకు ఏర్పడుతుంది. చెప్పకుండా మీరు క్రిటిసైజ్ చేస్తే గిల్ట్గా ఫీల్ అవుతారు. కొంచెం అంటే 5th క్లాస్ అటు వచ్చిన తర్వాత స్కూల్లో ఇండస్ట్రీ వర్సెస్ ఇనిషియేటివ్నెస్ మీరు చూడండి. పిల్లలు అక్కడ ఏం చేస్తారంటే కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొన్ని మనం టాయ్స్ ఇస్తే ఆ టాయ్ అలా కాకుండా ఇంకో రూపంలో ఎందుకు ప్రవర్తించకూడదు అనేది ప్రయత్నాలు చేస్తుంది. అది అందుకోసం సైంటిఫిక్గా వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ ఏర్పడుతుంటుంది స్కూల్ ఏజ్లో. ఇంకా అడోలెసెన్స్లో మీకు తెలిసిందే, మనకు ఇట్ ఈస్ ఏ హైయెస్ట్ క్రూషియల్ ఏజ్, ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజింగ్ ఏజ్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మింగ్ ఏజ్. కనుక అడోలెసెన్స్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నా. ఒక అమ్మాయి ఒక అడోలెసెన్స్కి వచ్చిన తర్వాత, అడోలెసెన్స్ వచ్చే ఒక మెచ్యూరిటీ ఏర్పడిన తర్వాత, ఆ అమ్మాయి మెచ్యూరిటీ ఏర్పడిన తర్వాత నుంచి తల్లిదండ్రులు స్పెషల్ ఫోకస్ పెట్టుకొని 6 గంటల తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు బయట, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నేను చెప్పాను కదా మాట్లాడొద్దు అని. ఎందుకు మాట్లాడకూడదో చెప్పరు, కానీ కండిషన్స్ పెడుతుంటారు. కనుక 10 సంవత్సరాల వరకు నా తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడిన ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇప్పుడు అదే విధాన్ని కొనసాగిస్తే ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తే తెలియదు అంటే సార్ రోల్ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. రోల్ కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత తల్లిదండ్రులకు తను చేసేటువంటి కొన్ని ప్రైవసీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ని చెప్పడం అనేస్తుంది. అంటే ఎవరు కారణం అంటే తల్లిదండ్రులు ఎటువంటి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి పిల్లలతో అనేది తెలియకపోవడం కారణం. ఇంకా యంగ్ అడల్ట్హుడ్ 20 to 30 years 40 years లోగా అయితే యంగ్ అడల్ట్హుడ్ అంటాం. ఈ వయసులో వాళ్ళకు ఇంటిమేట్ రిలేషన్షిప్ ఫంక్షనింగ్ డెవలప్ కావాలి, అలాగే మ్యారేజెస్ కావాలి, వాళ్ళకి ఒక తోడు కావాలి, నేను ఒంటరి కాదు అనేటువంటి భావన రావాలి. ఇక మిడిల్ ఏజ్ మీకు తెలిసిందే, మిడిల్ ఏజ్ ఇస్ ఏ క్రైసిస్ ఏజ్. మనం యంగ్ జనరేషన్ మనకు పుట్టిన పిల్లల్ని కాపాడుకోవాలి, అలాగే మన పైన ఆధారపడి ఉంటే తల్లిదండ్రుల పైన కాపాడుకోవాలి. ఇట్స్ ఎ బ్యాలెన్సింగ్ సిస్టమ్. రెండు పోల్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇకపోతే మిడిల్ ఏజ్లో దేస్ ఏ చేంజెస్ ఇన్ ద బాడీ ఫంక్షనింగ్, అప్పుడు కూడా మనం వరి అవుతూ ఉంటాం. ఇంకా ఎనీహౌ మనకు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఏ స్టేజ్ ఆఫ్ యాక్సెప్టింగ్. మనం ఏం చెప్తుంటే ఈగో ఇంటిగ్రిటీ వర్సెస్ డిసపియర్. మన పార్ట్నర్ కోల్పోవచ్చు, మనం చనిపోవచ్చు, మన ఫిజికల్ డిక్లైన్ కావచ్చు, సైకలాజికల్ డిక్లైన్ కావచ్చు, అలాగే సొసైటీ మన పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఓవరాల్ సైకోసోషల్ డెవలప్మెంట్. ఈ స్థితిని మనం పరిపూర్ణంగా సంతృప్తి పరిస్తే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో సార్, ఈ పేరెంటింగ్ స్టైల్స్లో కూడా ఎన్ని స్టైల్స్ ఉంటాయి, మామూలుగా ఎన్ని విధానాలు ఉంటాయి వీటికి? అంటే పేరెంటింగ్ స్టైల్స్ అనేది శాస్త్రీయంగా అంటే కొన్ని థీరీస్ కొన్ని రకాలు, కొన్ని 3 అంటారు, కొన్ని 4 అంటారు, కొన్ని 6 అంటారు. ఒక్కొక్క థీరిస్ట్ పర్స్పెక్టివ్లో విభజించారు. అంటే స్టాండర్డ్గా మనం మానసిక విజ్ఞాన శాస్త్రంలో గమనించగలిగితే 4 ముఖ్యమైనటువంటి పేరెంటింగ్ స్టైల్స్ మనకు కనిపిస్తుంటాయి మన ఇండియన్ కాంటెక్స్ట్లో. అవి ఏంటివి అంటే, ఒకటి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్, రెండవది అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్, పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్, అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. ఏంటి అథారిటేటివ్ అంటే? అథారిటేటివ్ అంటే ఏంటంటే ఒక డెమోక్రటిక్గా పిల్లలతో మమేకమై మీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని ఇట్స్ హైలీ ఎట్లా ఉంటుందంటే, పిల్లల వయసుకి దిగి పిల్లలతో మమేకమవుతూ తనకున్న అనుభవాలని షేర్ చేసుకుంటూ పిల్లల యొక్క ప్రవర్తనని నియమావళిని అర్థం చేసుకొని కాంప్రహెన్సివ్గా డెవలప్మెంట్ చేసుకునేటువంటి ఒక యాక్సెప్టబుల్, ఇట్స్ ఏ
ఎవ్రీ పేరెంట్ పాటించాల్సిన వామ్త్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్. అంటే ఒక బాబు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సామరస్యంగా వినడం, అంటే ప్రశ్నించడం కంటే కూడా అలో చేయడం, పిల్లవాడిని అలో చేసి కూర్చొని పెట్టి సరైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ని కల్పించి డిస్కస్ చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తగడం. ఇద్దరు కూర్చొని, పేరెంట్ ఉంటాడు అలాగే పిల్లవాడు ఉంటాడు, ఇద్దరు కలిసి చేసేటువంటి ఒక సిస్టమ్. ఇట్ ఈస్ ఎ వెరీ యాక్సెప్టబుల్. ఇటువంటి సిస్టమ్ వల్ల పిల్లల్లో కాంప్రహెన్సివ్ గ్రోత్ ఏర్పడుతుంది. అథారిటేరియన్, నాకు తెలుసు వాట్ ఇట్ విల్ బీ, యూ హ్యావ్ టు ఫాలో. అంటే ఇక్కడ ఏంటంటే హైలీ ఎక్స్పెక్టేషన్స్, పిల్లల్లో మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. నువ్వు చెయ్యాలి, ఇది కావాలి, ఎందుకంటే నువ్వు చేయగలుగుతావు. ఇక్కడ ఏంటంటే క్లియర్ రూల్స్, సిస్టమ్, ఇంపోజింగ్ సిస్టమ్. ఆ రూల్స్ దాటితే పనిష్మెంట్ సివియర్గా ఉండడం. ఇకపోతే ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళల్లో గ్రెడ్జెస్ పెట్టుకోవడం, కానీ నువ్వు వేస్ట్ గాడివి, పనిష్మెంట్ సివియర్గా ఉండడం, దేనికి పనికి నాకు తెలుసు నువ్వు ఇది చేయలేదంటే. అంటే ఎక్స్ట్రీమిటీ ఆఫ్ డిసిప్లిన్ అవసరం, కానీ ఆ పిల్లవాడికి ఆ వయసుకు అనుగుణ డిసిప్లిన్ అవసరం. ఎక్స్ట్రీమిటీ ఆఫ్ డిసిప్లిన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఇబ్బందులు వస్తాయి. ఇది అథారిటేరియన్ అన్నప్పుడు ఏదైనా ఒక అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో ఉన్నప్పుడు అయితే బాగుంటుంది తప్ప పిల్లల పెంపకంలో అంత ఉపయోగకరం కాదు. బట్ ఇట్ ఈస్ ఆల్సో మనం ప్రాక్టీసింగ్ ఇట్. ఇకపోతే పర్మిసివ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ ఇట్, యూ డిసైడ్, యూ గో హెడ్, వీఆర్ దేర్, రూల్స్ ఆర్ ఫ్రీ. ఇకపోతే ఇక్కడ ఏమవుతుంది, లో ఎక్స్పెక్టేషన్స్, నాకు తెలుసు నేనేం చేయాలని, నీకు యూ జస్ట్ డూ ఇట్, ఓకే. యాక్సెప్టింగ్ ఆఫ్ ది చిల్డ్రన్స్ యాక్టివిటీస్. ఇక మీరు బాగా ఇక్కడ ఏంటంటే ఇన్లడ్జ్మెంట్ వేసి పెద్దగా ఉండదు. ఇక నాలుగో విషయం ఏంటంటే అన్ఇన్వాల్వ్డ్, ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇది కూడా కొంచెం పెరుగుతుంది సమాజంలో. ఐ నో ఐ పుట్ మై సన్ ఆర్ మై డాటర్ ఇన్ ది ఇంటర్నేషనల్ స్కూల్, they'll go ahead. I don't need to involve anything. అన్ఇన్వాల్వ్డ్ అంటే ఏమవుతుందంటే, ఎస్ పిల్లలు ఆ స్కూల్ సిస్టమ్కి, కానీ ఆ స్కూల్ సిస్టంలో మీ పిల్లవాడికి ఎంతవరకు మమ్మీకి యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నది మీ బాధ్యత. అది చూడకపోతే ఏమవుతుందంటే తను ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని దే వోంట్ కాంటాక్ట్ విత్ ద ఫ్యామిలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అంటే ఆ డిటాచ్మెంట్, ఫ్యామిలీ రిలేషన్ డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. కనుక ఈ 4 పేరెంటింగ్ స్టైల్స్ మనం సమాజంలో చూడొచ్చు. ముఖ్యంగా ఈ 4 పేరెంటింగ్ స్టైల్లో అథారిటేరియన్, ఫస్ట్ అథారిటేటివ్ అనేది చాలా వరకు ఉపయోగకరమైనది. దానివల్ల చాలా పిల్లల యొక్క భవిష్యత్తు కాంప్రహెన్సివ్గా డెవలప్ కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సార్, అదేవిధంగా అంటే ఇప్పుడు చైల్డ్హుడ్ ట్రామా అంటారు కదా, అంటే మన చిన్ననాటిలో మనం చిన్నప్పుడు చూసిన అనుభవాలు ఇవన్నీ ఉంటాయి, చూసినవి, అనుభవించినవి, ఇవి గోయింగ్ ఫార్వర్డ్ అంటే మన పెంపకంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అసలు అవి? చూడండి, చైల్డ్హుడ్ అబ్యూస్ అంటే పిల్లలు 18 సంవత్సరాలు చిల్డ్రన్స్ అని ఎవరు అంటారు? 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని బాయ్ ఆర్ గర్ల్ చిల్డ్రన్స్ అని చెప్తారు. వీళ్ళకి ఎప్పుడైనా ఫిజికల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, వర్బల్ అబ్యూస్ కానీ, డిస్క్రిమినేటరీ అబ్యూస్ కానీ, ఫైనాన్షియల్ అబ్యూస్ కానీ, లేదంటే అంటే నెగ్లెక్టెడ్ అబ్యూస్ అంటే పిల్లల్ని అలాగా పట్టించుకోకుండా వదిలేసేటువంటి ఇటువంటి అబ్యూస్కి లోనైన వాళ్ళలో పిల్లలు న్యూన్యతా భావానికి లోనవుతారు. ఈ యొక్క న్యూన్యతా భావం వలన ఏమవుతుందంటే వాళ్ళ యొక్క భవిష్యత్తులో మానసిక సంతృప్తి, ఎమోషనల్ అండర్స్టాండబిలిటీ, ఎమోషనల్ ఈక్వలెన్సీ, తర్వాత లైఫ్ సైకిల్లో తన సంతృప్తి మార్గాలు అనేవి తగ్గిపోతుంటాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ లోనేటి వ్యక్తులు భవిష్యత్తులో ఒక మానసిక సమస్యలకి లోనేదానికి అవకాశం ఉంటుంది. ఆ మానసిక సమస్యలు ముఖ్యంగా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, అండ్ డిసోషియల్ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్కి లోనేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ట్రోమా అనేది 18 సంవత్సరాలు ఏర్పడితే చాలా ప్రభావం చూపించడానికి అవకాశం ఉందండి. అంటే అకాడమిక్ కూడా కుంటిపడేదానికి అవకాశం ఉంది. మీరు చూడండి, లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ, తర్వాత వచ్చేసి డ్రాప్అవుట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ట్రమాటిక్ ఎక్స్పీరియన్సెస్ వల్ల జరుగుతాయి. ఉదాహరణకి ఒక బాలుడి యొక్క మానసిక కెపాసిటీని తెలుసుకోకుండా ఆ బాలుడి పైన తన యొక్క కెపాసిటీకి మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఆ పిల్లవాడు దాన్ని సాధించలేకపోవడం వల్ల గిల్టీగా ఫీల్ అయ్యి
తను తర్వాత కాలం నేను ఏమి సాధించలేను, ఆయన ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనేటువంటి భావనకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆయన హెల్ప్లెస్ హోప్లెస్ అనేటువంటి క్యారెక్టర్స్ని మనం ఏం చెప్తుంటే డిప్రెషన్గా చెప్తుంటాం. ఆ డిప్రెషన్గా ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్తుని చాలా ఆనందకరంగా ఆస్వాదించేదానికి అవకాశం ఉండదు. కనుక చైల్డ్హుడ్ ట్రామాస్ ఆర్ చాలా పవర్ఫుల్, భవిష్యత్తులో చాలా రకాల మానసిక సమస్యలకు కారణమవుతుంటాయి. సార్ అదేవిధంగా అంటే ఈ పెంపకం పిల్లల ప్రవర్తనతో పాటు మెదడు డెవలప్మెంట్కి ఏమైనా ప్రభావం చూపుతుందా? ఇది పేరెంటింగ్ స్టైల్స్ వల్ల మెదడు పైన ప్రభావం చూపుతుంది. బేసికల్గా ఎలా ఉంటుందంటే మీకు ప్రాథమిక దశలో మీకు చెప్పిన విధంగా ప్రీనటల్ డెవలప్మెంట్లో తల్లి యొక్క ఎమోషనల్ స్టేట్ అనేది చాలా ప్రభావం చూస్తుంది. ఎప్పుడైతే గర్భస్థ స్త్రీ సరైనటువంటి మానసిక స్థితి కలిగి ఉంటే, ఎమోషనల్గా బాగా బ్యాలెన్స్డ్గా ఉంటే, సోషల్ సపోర్ట్ బాగా ఉంటే ఆ స్త్రీ సంతృప్తికరంగా ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆహారం తీసుకున్నప్పుడు ఫీటస్ కూడా ఆహారం చెందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే దాన్ని ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఉంటుందో, అత్త మామల దగ్గర కానీ, భర్త సరిగా లేకపోవడం వల్ల కానీ, తల్లిదండ్రులు సరిగా సపోర్ట్ లేకపోవడం, సరిగా తినకుండా ఉన్నప్పుడు ఫీటస్కి సరైనటువంటి ఫుడ్ సప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల శారీరక సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎట్లాంటిదంటే ప్రీనెటల్లో సరైనటువంటి ఆహార స్థితిగతులు లేనప్పుడు, ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు అటువంటి వ్యక్తి యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ తగ్గుతుంది. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, అలాంటి మందబుద్ధి కలిగిన పిల్లలు కానీ, లేదంటే ఏదో బ్రెయిన్ డిస్ఫార్మిటీ కలిగినటువంటి పిల్లలు పుట్టేదానికి అవకాశం. అంటే ఎమోషన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ పాటిస్తుంది పెరినెటల్లో. పెరినెటల్ అంటే జస్ట్ డెలివరీ అప్పుడు కూడా ఆ యొక్క ట్రామాటిక్ ఇదిసే ప్రతి ఒక్క తల్లికి ఇది ఒక చాలా క్రూషియల్ అయిన పీరియడ్. ఎందుకంటే ఆ డెలివరీ అన్నది చాలా పెయిన్ఫుల్ అనమాట. ఆ పెయిన్ఫుల్లో సరైనటువంటి క్రమంలో డెలివరీ కాకపోతే ఫోర్సిప్స్ ఉపయోగించి కొంచెం అంటే నాట్ మెచ్యూర్డ్ కాకుండా ఇమ్మెచ్యూర్డ్ కొంచెం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏదైనా బ్రెయిన్కి లాంటి కంప్రెస్ కావడం ద్వారా కూడా ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇకపోతే ఎర్లీ చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్లో సరైన ఆహార పద్ధతులను పాటించకపోయినా మాల్ న్యూట్రిషన్ వలన కూడా పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కుంటిపడేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల కాలం పాటు బ్రెయిన్కి సరైనటువంటి మోతాదులో, సరైన క్రమంలో, సరైన జాగ్రత్త వలన పెంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు కింద పడిపోతుంటారు, వాళ్ళకి తెలియదు, గాయమయ్యేదానికి అవకాశం ఉంది. అటువంటి ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే పిల్లల ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం, సేఫ్టీగా పెంచుకోవడం అవసరం, వాంతునెస్ అవసరం, సరైన క్రమంలో బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాలైనటువంటి డైట్స్ ఒక పీడియాట్రిషియన్ యొక్క గైడెన్స్తో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయి మీకు మానసిక కోణంలో కూడా మనం గమనించగలిగితే, పిల్లల తల్లిదండ్రులు 2-3 సంవత్సరాల కాలంలో సరైనటువంటి వాతావరణం కల్పించకపోతే, అంటే తల్లిదండ్రులు అంటే ఎమోషనల్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ కాకుండా, కార్డియల్ రిలేషన్షిప్ కాకుండా, క్వారల్సమ్ అంటే ఎప్పుడు గొడవలు పడుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళు సరిగా భోజనం చేయకుండా, పిల్లలకు సరిగా భోజనాలు పెట్టకపోతే అలాంటి పిల్లలు సపరేషన్ యాంగ్జైటీకి లోనేదానికి అవకాశం ఉంది. అలాంటి పిల్లలు చైల్డ్హుడ్ యాంగ్జైటీ, చైల్డ్హుడ్ డిప్రెషన్ లేకపోయేదానికి కూడా అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రుల యొక్క ఎమోషన్స్ కానీ, తల్లిదండ్రుల యొక్క ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, తల్లిదండ్రులు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా వాళ్ళు మమేకం అవుతున్నారు అన్నది 100% పిల్లలపైన ప్రభావం చేస్తుంది. దీనికి బండూర్ అనేటువంటి ఒక సోషల్ సైకాలజిస్ట్ ఒక థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలకు ఎటువంటి వాతావరణంలో పెంచుతారో అతను ఆ యొక్క వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి అటెంటివ్గా ఉండి ఆ వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మోడలింగ్గా తీసుకొని ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో వీళ్ళు కూడా అలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఆయన సోషల్ లెర్నింగ్ థియరీలో పిల్లల యొక్క పెంపకం సొసైటీ ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. ఒక 100 మందిని విద్యార్థులను తీసుకొని ఒక 2 గంటల టైం ప్రకారం 50 మందికి ఒక వైలెంట్ మూవీస్ని ఎక్స్పోజ్ చేయడం, ఇంకొక గ్రూప్కి నాన్ వైలెన్స్ మూవీస్ ఎక్స్పోజ్ చేయడం, ఆ ఇద్దరు గ్రూప్ని ఒక టాయ్స్ కలిగినటువంటి ఒక గ్యాలరీలోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువ వైలెంట్ కలిగినటువంటి మూవీస్ చూస్తారో, ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళు ఆ యొక్క టాయ్స్ని అగ్రెసివ్గా ఆపరేట్ చేయడం, నాన్ వైలెన్స్ పిల్లలు నాన్ అగ్రెసివ్గా ఆపరేట్ చేయడం. అంటే ఒక అబ్జర్వేషన్ అనేది పిల్లల యొక్క ఎమోషన్స్ పైన, వాళ్ళ యొక్క ప్రవర్తన పైన చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని అతను చెప్పడం జరిగింది. అందుకోసమే అటెన్షన్, అబ్జర్వేషన్, పర్సెప్షన్, రిటెన్షన్ అనేది ఈ అబ్జర్వేషన్ ద్వారా జరుగుతుంది. కనుక తల్లిదండ్రులు ముఖ్యంగా, ఎందుకంటే తల్లి తండ్రి ప్రాథమిక సొసైటీ పిల్లలకి తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య రెసిప్రోసిటీ ఎలా ఉంది, ఎమోషనల్ మెచ్యూరిటీ ఎలా ఉంది,
పర్సనాలిటీ, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉన్నదని కూడా పిల్లల యొక్క ఎదుగుదలకి, పిల్లల యొక్క మూర్తిమత్వానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. రైట్ సార్. అయితే ఈ పేరెంటింగ్లో ఆప్యాయం కావచ్చు, లేకపోతే నియంత్రణ అంటే కంట్రోల్ అంటే ఏంటి సార్? ఇవి రెండింటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది పేరెంటింగ్లో? ఆప్యాయత, నియంత్రణ. ఇప్పుడు ఆప్యాయత అనేది ఇట్స్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. నియంత్రణ అనేది ఇట్స్ ఏ డిస్ట్రాక్షన్ ఆర్ కటింగ్ ఆఫ్ ది ఎమోషన్స్. ఆప్యాయత ఒక పిల్లలకి ఏమవసరం? తన వయసుకి తగ్గ అర్థం చేసుకునే వ్యక్తి అవసరం. ఆ యొక్క అర్థం చేసుకుంటే అంటే మనము ఆ టైం కల్పించగలిగితే, ఆ టైం కల్పించి వాళ్ళు దగ్గర వినగలిగితే, ఆ యొక్క వినేటువంటి నీ యొక్క భావన రిసిప్రోకల్గా ఉంటే, అంటే విన్నప్పుడు ప్యాసివ్గా కాకుండా యాక్టివ్గా వినాలి. అంటే పిల్లలు చెప్తున్నప్పుడు మనం యాక్టివ్గా తనపైనే కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. మనం ఏదో లోకంలో ఉంటూ అని చెప్పు అనేట్టుగా కాకుండా మీ ఒక తల్లిదండ్రులు ఒక సీరియస్నెస్తో అప్పుడు మా తల్లిదండ్రులు నేను ఏం చెప్పినా వినేదానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ఆప్యాయత వల్ల పిల్లలకు ఏమవుతుందంటే తల్లిదండ్రులతో మమేక్యమై తనలో జరిగేటువంటి మార్పులను కానీ, తన చుట్టుపక్కల జరిగేటువంటి పరిస్థితులను కానీ వివరించేదానికి అవకాశం ఉంది. ఆ వయసుకు అర్థం చేసుకునే దానికంటే మీ వయసుతో అర్థం చేసుకోవడం వల్ల పిల్లలకి ఏది రైటు ఏది రాంగు చెప్పగలిగేదానికి అవకాశం ఉంది. ఈరోజు పిల్లలకి ఆప్యాయత, అనురాగాలు అన్నది కొరవడినాయి. అంటే తల్లిదండ్రుల యొక్క మెచ్యూర్డ్ మైండ్ అనేది పిల్లల పైన ఫోకస్ చేయలేకపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆప్యాయత అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే రైట్ ఏంది, రాంగ్ ఏంది, నా లైఫ్లో ఏది రైటు, నాకు ఏది అవసరం అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే నిన్ను నువ్వు ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి వ్యక్తిగాను, సిటిజన్గా మార్చడానికి అవకాశం ఉంది. అందుకోసమే హోల్బర్గ్ అనేటువంటి ఒక థియరిస్ట్ మోరల్ డెవలప్మెంట్లో ప్రాథమిక దశలో వాట్ ఈస్ ద రైట్, వాట్ ఈస్ ద రాంగ్ బిహేవియర్ అనే దానికి అప్రిషియేషన్ ఆర్ రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అనేది ఈ యొక్క రెండు టెక్నిక్ అనేది ఉపయోగించి ప్రాథమిక దశలో మనం మోరల్స్ని మనం నేర్పిస్తాం. పిల్లలకి ఏది రైట్ ఏది రాంగ్ ఎలా తెలుస్తుంది? మనం నేర్పించడం ద్వారా, మనం చేయడం ద్వారా తెలుస్తుంది. కనుక ఆప్యాయత ఒక రైట్ వ్యక్తిగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కంట్రోల్ అంటే కంట్రోల్ అనేది పూర్తిగా మనం అది ఒక వ్యతిరేక భావంతో కూడుకున్నటువంటి సిస్టమ్ కాదు. లిమిటెడ్ యాక్సెప్టబుల్ కంట్రోల్ అనేది చాలా ఉపయోగకరం. కంట్రోల్ ఎవ్రీథింగ్ ఉపయోగకరం కాదు. ఇందాక చూసిన పేరెంటింగ్ స్టైల్లో అథారిటేరియన్ ఏంటి? ప్రతి ఒక్కటి నాకు తెలుసు, నేను ఫిక్స్ చేసా, నువ్వు ఫాలోగా. అంటే ఇట్స్ జస్ట్ కంట్రోల్. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ విధానానికి అవకాశం లేదు. ఇక్కడ కంట్రోల్ కావడం వల్ల ఏమవుతున్నాడంటే సఫికేట్ అవుతాం. ఉదాహరణకి నేను ఒక స్టూడియోకి వచ్చి ఒక విషయం గురించి నేను చర్చించాలనుకుంటే నాకు ఫ్రీడమ్ అవసరం. నా సబ్జెక్ట్ గురించి నా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. కాకుండా నువ్వు ఇదేం మాట్లాడాలి, ఈ పరిధిలో మాట్లాడాలి అని నాకు కంట్రోల్ చేస్తే నేనేమవుతా అంటే అక్కడ సఫికేషన్ అవుతా. సఫికేట్ అయినప్పుడు ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉంది. కనుక కంట్రోల్ అనే సిస్టము వ్యక్తికి తన యొక్క లిమిటేషన్స్ చెప్తూ ఆ పరిధిని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ లెవెల్గా కంట్రోల్ చేయగలగాలి తప్ప పూర్తిగా కండిషన్స్తో కాదు. కండిషన్స్ నెవర్ ప్లే ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఓకే. అయితే అదేవిధంగా సార్ ఈ తల్లిదండ్రులు చూపించే ఆప్యాయత ఏదైతే ఉంటుందో అది పిల్లల భావోద్వేగ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుతుంది అంటారు? మీరు ఎంత అంటే ఒక బుక్ని రివీల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆప్యాయత విషయాలు కానీ, ఈ బాధ్యత విషయాలు కానీ పిల్లల భవిష్యత్తుని ఎలా నిర్ధారిస్తుంది? ఈరోజు మీరు ఒక చిన్న విషయం నేను చెప్తాను. మీరు మీ బాబో పాపో వాళ్ళని 9 గంటలకు స్కూల్ దగ్గర దిగబెట్టాలి. 10 గంటలకు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. 8:40కో 8:50కో ఇంటి నుంచి బయలుదేరి ఒక 15 నిమిషాలు నిడివిగలిగేటువంటి ప్రయాణం చేసి అక్కడి నుంచి డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఇంట్లో 8 గంటలకు బయలుదేరాను, 8:50కి బయలుదేరా. పాపని 8 గంటలకి స్కూల్లో దిగబెట్టాలి, 9 గంటలకు దిగబెట్టాలి. మధ్యలో నిడివి ఎంత? 15 నిమిషాలు. మనం ఏం చేస్తున్నాం? పోగలుగుతాం లేదంటే ఎక్స్పెక్ట్ చేసి 8:50కి అంటే అది 5 నిమిషాలు ఇంకా లేటుగా బయలుదేరుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనం తీసుకెళ్ళేటప్పుడు అర్జెంట్స్ వలన పాపను లేటుగా దిగబెట్టే స్కూల్ దగ్గర స్కూల్ టీచర్స్ అయినా పనిష్మెంట్ ఇచ్చి బయట నిలబెడతారని చెప్పి మనం సిగ్నల్ జంప్ చేస్తాం. ట్రాఫిక్ రూల్స్ని పాటించాం. తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం. మూడోది మనం కరెక్ట్గా మన అవసరాలకు మనము అన్ని రైట్స్ని కావాలని కోరుకుంటాం. మనం ఏం చేస్తున్నాం? మన పాపకి ఏమి నేర్పిస్తున్నాం? మన అత్యవసర పరిస్థితులు అనుకొని మనం కల్పించుకొని మనం రూల్స్ని వైలేట్ చేయొచ్చు పాజిబుల్ అని
నేర్పిస్తున్నాం. అదే పాప కానీ బాబు కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత అలాంటి సిస్టాన్ని అవలంబించినప్పుడు యూ కెన్ వైలేట్ ద రూల్స్. అంటే నువ్వు ఫస్ట్ తల్లిదండ్రులు మనము చేస్తూ పిల్లల దగ్గర చేయించాలి, మనం పాటిస్తూ పిల్లలకి నేర్పించాలి. అలాగే మీ యొక్క స్థితిగతులను పిల్లలకు చెప్తూ దానికి ఉన్నటువంటి అవకాశాలు మీరు ఏర్పాటు చేయాలి. ఉదాహరణకి నేను వ్యవసాయం చేసేటువంటి దృక్పథం నాకు ఉన్నప్పుడు నా కొడుకు కానీ నా కూతురికి కానీ నేను వ్యవసాయాన్ని ఎలా చేయాలని నేను తీసుకెళ్ళాలి. లేదు నా కొడుకు నేను ఎంత కష్టపడి నేను పడతాను కానీ నా కొడుకు సుఖంగా ఉండాలి, నా కూతురు సుఖంగా ఉండాలి, నా గొడ్డు కష్టము నా కూతురు కానీ కొడుకు కానీ పడకూడదు అనేటువంటి భావన చాలా తల్లిదండ్రులకు ఉంటుంది. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకలానంటే అలాంటి భావన వల్ల రేపు పొద్దున్న ఏంటి, అతను ఒక వయసుకు వచ్చిన తర్వాత నాకేం తెలియదు నాన్న, నువ్వు నాకు ఎప్పుడు నేర్పించి నాకు ఎప్పుడు చూపించి నేను ఇలా చేయగలుగుతాను అంటాడు. తప్పెవరిది? పిల్లవాడిది అయితే అవుతుంది. తను నేర్పించాల్సిన వ్యక్తి ఎవరు? మీరు. చెప్పించాల్సిన వ్యక్తి మీరు. మీరు అప్పుడంతా ఏం చేశారు? నీకున్నట్టు పుత్ర అవస్థల వలన పుత్రికి నీవు కష్టపెట్టకూడదు అనే ఉద్దేశంతో మీరేం చేశారు? నేను ఒక్కడి కష్టపడతా కానీ నా కూతురు కొడుకు సుఖంగా చదువుకొని మంచిగా బతకాలి. మంచి అంటే ఏంటి? ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్ని సంతోషంగా బతకగలిగేటువంటి స్థాయికి తీసుకురావాలి తప్ప హై గ్రేడ్ మార్క్స్ రావాలి, హై స్కూల్స్లో పెద్ద స్కూల్స్లో చదివించాలి, మంచి పెద్ద మార్కులతో పెద్ద జాబ్స్ కావాలి కాదు. ఎక్కడ ఉన్నప్పటికీ సంతోషంగా బతకగలిగే స్థితి కావాలంటే మీ పిల్లలకి మీ యొక్క స్థితిని, మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని, మీ యొక్క సామాజిక పరిస్థితుల్ని, మీరు పడేటువంటి కష్టాన్ని వివరణాత్మకంగా చెప్పగలగాలి. అటువంటి సమయం కల్పించాలి. రోజు చెప్పడం లేదు, పిల్లలు అర్థం చేసుకునే విధంగా చెప్పాలి. చెప్పిందే 10 చెప్పమని చెప్పడం లేదు. పిల్లలకు అర్థమైంది ఒకసారి చెప్తే చాలు. అర్థమైంది డాడీ నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతూ తెలుసు అంటే చాలు. దాంట్లో భాగస్వామ్యం చేయండి. పిల్లల్ని మీ యొక్క కర్తవ్యాలలో భాగస్వాములు చేయడం ద్వారా పిల్లలు కూడా అవగతం చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు నా కొడుకుని కూడా తీసుకెళ్ళి ఆ పనిలో కూడా తనకు నేను ఏం చేస్తాను తను చూడాలి. చూడడం వల్ల ఏమవుతుంది, నా తండ్రి ఏం చేస్తున్నాడు. ఒక అద్భుతమైన విషయం నేను చెప్పలేను. నేను కోటికి కొన్ని అంటే ఎలక్ట్రికల్ వస్తువులు కొనేదానికి వెళ్ళినప్పుడు నేను ఒకటి గమనించిన, అక్కడ సేట్లు ఉంటారు, మార్వాడీస్ ఉంటారు. మార్వాడీస్ ఉదయం షాప్ పిల్లలు తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టేసి షాప్ ఓపెన్ చేసి షాపులో కూర్చుంటారు. మధ్యాహ్నం 1 గంట అవుతుంది, పిల్లలు వచ్చి భోంచేసుకుని వచ్చి షాప్లో కూర్చుంటారు. తండ్రి పోయేసి భోంచేసుకొని 1 గంట తర్వాత వస్తాడు. మళ్ళీ పిల్లల్ని 2 గంటలకి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ మధ్యలో ఆ పిల్లవాడు ఆ బిజినెస్ ఏంది, ఆ షాప్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఎవరిన కస్టమర్ వస్తే అతనికి ఎంతకి ఇవ్వాలి, డాడీ పలానా కస్టమర్ వచ్చారు, ఈ వస్తువు కావాలంటే ఎంత ప్రైస్, ఇది 200 అమ్మా, ఇది 300 అంటే ఒక 365 డేస్లో 365 వస్తువులు రేట్లు కానీ విలువలు కానీ తెలుసు కదా. అంటే అది 15 సంవత్సరాల వయసు వచ్చేలాగా తండ్రి చేసే ప్రతి ఒక్క పని తను చేయగలుగుతాడు. మిగతా కుల వృత్తుల వాళ్ళు చూడండి చేయగలగలేదు, చేయనీరు కూడా. ఇక్కడ ఏమవుతుందంటే మనము మన పిల్లలు వేరు కాదు, మనము మన పిల్లలు మమేకం. మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు కూడా మనం తెలియపరచాలి. అది చాలా ముఖ్యం. రైట్. అయితే సార్ అదేవిధంగా కఠిన శిక్ష కంటే కూడా క్రమశిక్షణతో కూడిన పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, స్థిరమైన క్రమశిక్షణ అని ఎందుకు మంచిది అంటారు అసలు? అది కఠినత్వం అంటే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క తప్పుకి మనం పరీక్షించేటువంటి పనిష్మెంట్ చాలా ఎక్కువ. అంటే ఏ తప్పుకి ఎంత పనిష్మెంటు అన్నది నిర్ధారించాలి. ఇప్పుడు మీరు చూడండి, మన లీగల్ అంటే న్యాయస్థానంలో ప్రతి ఒక్క పనికి ఈ తప్పుకి ఈ పనిష్మెంట్ ఉంటుంది, ఈ తప్పుకి ఇంత ఫైన్ ఉంటుంది అనేటివి ఒక రూల్స్ ఉన్నాయి. అలాగే మన పిల్లలకు కూడా రూల్స్ ఉండాలి. దానికోసమే సైకాలజీలో బిహేవియర్ థెరపీస్ అని మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు హైపర్ యాక్టివ్ గాను, డిసొబీడియంట్ గాను, అడమెంట్ గాను, పూర్ లిజనర్స్ గాను అని ఉన్న సమయంలో తల్లిదండ్రులకు ఏం చెప్తుంటే, మీ పిల్లవాడు 5 సంవత్సరాల వయసులోగా ఉంటే టైం అవుట్. పిల్లలకి టైం అవుట్ అంటే ఏంటి? ఒక చిన్న తప్పు చేశాడు బాబు, ఒక వస్తువు పగలగొట్టాడు, జాగ్రత్తగా పట్టుకు పగలగొట్టాడు. ముందుగా చెప్పే తల్లిదండ్రులు జాగ్రత్త, పగిలిపోతుంది, జాగ్రత్త హ్యాండిల్ చేయాలని. అన్నప్పుడు ఏమైపోయింది? బై మిస్టేక్ పడిపోయింది, పగిలిపోయింది. అప్పుడు ఏం చేయాలి? నీకు నేనేం చెప్పాను, నీకు ఈ వస్తువు హ్యాండిల్ చేసేప్పుడు ఇలా హ్యాండిల్ చేయాలి, నీతో నేను మాట్లాడా
అని మదర్ కొంత టైము మాట్లాడుకొని ఉండాలి. లేదు ఒకప్పుడు ఇది చెడు మాటలు, ఇది మంచి మాట, ఎవరన్నా పెద్దలను పిలిచేటప్పుడు గౌరవప్రదంగా పిలవాలి అని ఒకనొక సందర్భంలో నీ కొడుకు గౌరవం లేకుండా ఎదుటి వ్యక్తిని మాట్లాడినప్పుడు నీకు చెప్పాను తప్పు చేసినావు కనుక ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి కొంచెంసేపు అంటే ఒక 5-10 నిమిషాల టైం మాత్రమే లాక్ చేసి పక్కన పెట్టాలి. లాక్ చేసి లోగా పెట్టినప్పుడు అంటే ఒక రూమ్లో ఖాళీ రూమ్లో పెట్టినప్పుడు మమ్మీ నేను చదివిన మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇది లాస్ట్ టైం మమ్మీ నేను తప్పు చేశాను ప్లీజ్ అంటే కండిషన్స్ అప్లై చేయి. నీవు ఇలాంటి తప్పు తిరిగి మళ్ళా చేస్తే నేను నిన్ను క్షమించను అని చెప్పాలి. కొన్ని సందర్భంలో లోగా పెట్టిన తర్వాత తల్లి బయటకు వచ్చిన తర్వాత బాబు మాట్లాడలేదు, కామ్గా ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పలకరించాలి. నాన్న తప్పు చేసిన తెలుసు కదా, అందుకోసం నీకు నేను దూరంగా పెట్టాను కదా అని పలకరించాలి. పలకరించి ఇంకోసారి ఇలా తప్పు చేయగాకని మీరే తీయాలి. అంటే కండిషన్స్ చేయాలి. అంటే ఒక్కొక్క తప్పుని బట్టి, వయసుని బట్టి, మానసిక ఎదుగుదలని బట్టి కండిషన్స్ అప్లై చేయాలి. అంతే తప్ప వాళ్ళ స్థితికి మించి పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా. అంటే ఇప్పుడు చూడండి, నేను 5-10 నిమిషాలు అని చెప్పాను, రోజుల గురించి మాట్లాడుకొని మానేస్తే ఏం చేస్తాడు, అలవాటు పడతాడు. అలవాటు పడి మమ్మీ ఇలాగని చెప్పి ప్రవర్తిస్తాడు. కనుక ఏ వయసుకి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలనేది మీరు అంచనా వేసుకొని అంచనాకు అనుగుణంగా మాత్రమే ప్రవర్తించాలి. అలా కాకపోతే పిల్లల యొక్క ప్రవర్తన ప్రణాళిక మారిపోతుంది. కనుక ఇక్కడ కాంటాక్ట్ డిజార్డర్ అనేది ఏర్పడడానికి అవకాశం, అంటే మానసిక సమస్య. రైట్ సార్. సో అయితే ఈ తల్లిదండ్రులు ఒత్తిడి లేదా కోపం, ఈ వర్క్ స్ట్రెస్ ఇవన్నీ కూడా పిల్లల మీద చూపించడం వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యం ప్రభావం చూపుతుందా? 100%. ఇప్పుడు నీ వయసుకు తగ్గ నీవు కష్టపడుతున్నావు, నీ ఎప్పుడు స్ట్రెస్ అవుతావు, నీ యొక్క స్థితి, పరిస్థితి, పరిమితి దాటి పనిచేసినప్పుడు స్ట్రెస్కి లోనవుతావు. అది నీ కొడుకు సమస్య కాదు కదా. నీ కొడుకు ఏంది, యాజ్ ఎ కొడుకు కానీ కూతురు కానీ తండ్రి పైన కానీ తల్లి పైన కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టి, మా మమ్మీ 5 గంటలకు వస్తుంది, మా డాడీ 6 గంటలకు వస్తాడు, మా మమ్మీకి నేను ఇది చెప్పాలి, మా మమ్మీ దగ్గర నేను అది కొనిపించుకోవాలి, అది పిల్లలు ఏం చేస్తారు, మీ యొక్క ఆప్షన్స్లో మీ గురించి ఆలోచిస్తారు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన తర్వాత మీకున్నటువంటి వర్క్ ప్రెషర్తో మీ పిల్లలతో మాట్లాడకుండా, మీ పిల్లలతో మాట్లాడే విధానంలో పూర్తిగా నెగ్లెక్ట్ భావంతోనూ, లేదంటే అసహ్య భావంతోనూ, లేదంటే రిజెక్టెడ్ భావంతో ప్రవర్తిస్తే పిల్లలు ఏం చేస్తారు, మీకు దూరం అవుతారు, మీకు చెప్పడం మానేసేసి ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. కనుక పిల్లలు అటువంటి వాతావరణం గురించి చెప్పాడు, డిప్రెషన్ లాంటి పరిస్థితి రావడం కానీ, ఫోబియా లాంటి, మా మమ్మీతో మాట్లాడితే కసుబుసాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, తిడుతుంది, లేదంటే కొడుతుందని భయం, మీ దగ్గరికి రావడానికి భయపడుతుంటాం. అలాగే ఏ విషయం చెప్పడానికి కూడా భయపడుతుంది. పెద్ద విషయాలు, సమస్యలు జరిగినప్పుడు కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పడం కూడా అవాయిడ్ చేస్తారు. కనుక అవాయిడెన్స్ బిహేవియర్ కానీ, లేదంటే పిల్లలు ఫోబియాకి యాంగ్జైటీ డిజార్డర్కి రావడం కానీ, చైల్డ్హుడ్ డిప్రెషన్ కానీ, చైల్డ్హుడ్ యాంగ్జైటీకి కానీ రావడం కానీ, ఇకపోతే అబ్సెసివ్ కంపల్సివ్ థాట్స్, ఈ సమస్య నుంచి బయటపడలేక, చెప్పలేక పదే ఆలోచన మనసులో పెట్టుకొని దానివల్ల కూడా బాధపడుతుంటాం. కనుక పిల్లలకి మనము మన యొక్క వర్క్ స్ట్రెస్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేసుకొని పిల్లల వయసులకి, అంటే వాళ్ళ వయసుకు తగ్గ మనము దిగి మనం ఆలోచించాలి తప్ప మన వయసుతో వాళ్ళ యొక్క పరిస్థితిని ఆలోచించకూడదు. ఫస్ట్ ఉదాహరణకి నేను ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఆ 10-15 సంవత్సరాల వయసుకు రావాలి, ఆ వయసుకు అనుగుణంగా నేను ఆలోచించి మాట్లాడాలి. అలా కాకుండా సో ఫైనల్ క్వశ్చన్, అసలు ఇప్పుడున్న జనరేషన్ ఈ సిచ్యువేషన్ ఏమో జెన్ జెడ్ అనేది అంటున్నారు కాబట్టి సో అడుగుతున్నాను, ఈ జనరేషన్ పేరెంట్స్కి మీరు ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటి? బహుశా మన దాకా ఒక స్లైడ్ ఉంది, డిస్ప్లే చేస్తారు మన వాళ్ళు. గుడ్ పేరెంటింగ్ కావాలి, ఏం చేయాలి? యూ మస్ట్ డూ సర్టన్ పేరెంటింగ్ స్టైల్. బీ విత్ ద చైల్డ్, డోంట్ ఆర్గ్యూ విత్ ద చైల్డ్, లిజన్ విత్ ద చైల్డ్. అలాగే బీ విత్ ద టచ్ అండ్ మేక్ ది పీపుల్ టు వార్మ్త్. అంటే పిల్లలతో ఆడుకోండి, పిల్లలతో కలవండి, పిల్లల్ని మాట్లాడించగలగండి, పిల్లలతో ఉన్నటువంటి క్యూరియాసిటీని అర్థం చేసుకొని దానికి మద్దతు కల్పించండి. అలాగే వాళ్ళ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీకి కావాల్సినటువంటి ప్రణాళికలు మీరు చేసుకోండి. పిల్లలతో ఎంత ఎక్కువ ఆడతారో, పిల్లల్ని ఎంత ఆడిస్తారో ఇండోర్ అవుట్డోర్ గేమ్లో, అప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి మానసిక స్థితి బలపడుతుంది. అన్కండిషనల్గా కమ్యూనికేషన్ ఉండాలి. నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకో, కూర్చో అనేటువంటి ఒక కండిషనల్గా మాట్లాడకూడదండి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఎలాగంటే పిల్లలు తిరిగి మాట్లాడేదానికి అవకాశం కల్పించే విధంగా మనం వాళ్ళతో ఉచ్చారణ జరగాలి. క్లోజ్డ్ ఎండెడ్ అంటే నాకు తెలుసులేము, నేను విన్నా, నాకు తెలుసు, కాంపుగుండు అంటే అక్కడ ఏమవుతుందంటే ఇంకొకసారి ఇటువంటి
కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ డెవలప్మెంట్ బాగుండాలి. పిల్లల తల్లిదండ్రుల మధ్య ఆప్యాయత అనురాగాలతో కూడుకుంటే టచ్ కలిగి ఉండాలి. అలాగే పిల్లలకు తల్లిదండ్రులకు చెప్పొచ్చు, ఏ విషయాన్ని నేను చెప్పొచ్చు అనే ఒక నమ్మకం కల్పించాలి. అలాగే పిల్లలతో సాధ్యమైనంత వరకు క్వాలిటీ ఆఫ్ టైం, నేను ఎక్కువ టైం అని చెప్పడం లేదు, ఎంత టైం పిల్లలకు కేటాయిస్తే వాళ్ళు సంతృప్తి కలుగుతారో అంత టైంని మీరు కల్పించండి. మీ పరిస్థితులను ఎక్స్ప్లోర్ చేయండి. ఇది చాలా ముఖ్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి సజెషన్స్ అన్ని కూడా మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ మనోమిత్ర. నమస్తే.